She's not angel. She's a devil. వెళ్ళి పుస్తకం ఏమైంది కళ్యాణ్? ఎందుకు వాటిని విసిరేశావు? మన మధ్య ఈ రోజెస్ వర్కౌట్ అవ్వడం లేదు హారిక. లాస్ట్ టైం తీసుకొస్తే అభిలాష పెద్ద గొడవ చేసింది. ఇప్పుడు సర్ప్రైజ్ అని ఆశగా వస్తే మళ్ళీ అదే అభిలాష అడ్డుపడుతుంది. అడ్డుపడట్లేదు కళ్యాణ్, నీ ఆనందానికి నేనే కావాలని అడ్డుకట్ట వేశాను. అసలు ఏం జరిగింది హారిక? అభిలాష ఇక్కడికి ఎలా వచ్చింది? పిచ్చి పట్టిందా? ఇలారా. వద్దు హారిక, నాకు బ్రతకాలని లేదు. అందరి చేత తిట్టించుకుంటూ నిందలు పడుతూ ఎవరికి అక్కర్లేని నేను చచ్చిపోవడమే కరెక్ట్. కనీసం నా చావుతోనైనా నా విలువేంటో తెలిస్తే చాలు. ప్రాణాలు ఉన్నప్పుడే మనిషికి విలువ. అవి పోతే మిగిలేది బూడిద తప్ప మరేమీ కాదు. ఇలారా. నా ఇంటికొచ్చి పెళ్లి గురించి అన్ని ఏర్పాట్లు చేసుకొని ఇప్పుడు చనిపోవాలని ఎందుకు అనుకున్నావు? కళ్యాణ్ నిజ స్వరూపం ఏంటో తెలిసింది. నన్ను నానా మాటలు అని, నీ అవసరం నాకు లేదని నన్ను నడి రోడ్డు మీద వదిలి వెళ్ళిపోయాడు. ఎటు వెళ్లాలో తెలియక అలా నడుచుకుని వస్తుంటే నందు సాక్షి మెళ్ళో తాళి కట్టడం చూశాను. నందుకి విడాకులు ఇచ్చేసావు కదా, అతను ఏం చేసుకుంటే నీకెందుకు? అంటే ఆ సాక్షిని నందు పెళ్లి చేసుకోవడం నాకిష్టం లేదు. ఇప్పుడు నందు గురించి ఎందుకు కాని, కళ్యాణ్ నా ముందు పెళ్లి గురించి అన్ని గొప్పలు చెప్పి నీతో సడన్ గా కోపంగా ఎందుకు మాట్లాడాడు? సడన్ గా కాదు, చాలా రోజుల నుండి తన మనసులో ఉన్నది ఇప్పుడు మొత్తం బయటకొచ్చింది. కాని కళ్యాణ్ ఎలాంటి వాడో, అతని బిహేవియర్ ఏంటో నీకు ముందే తెలుసు కదా. నీకొక అక్కలా ఎలాంటి హెల్ప్ కావాలన్నా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని నీతో చెప్పాను కదా. నువ్వు ఆ విషయం మర్చిపోయావా? లేదు, గుర్తుంది. కానీ కళ్యాణ్ అన్నింటికి తెగించాడు. ఇప్పుడు ఎవ్వరు ఎన్ని చెప్పినా వినే స్టేజ్ లో తను లేడు. ఆల్రెడీ నా గురించి మీడియాకి తెలుసు. నేను చస్తే ఖచ్చితంగా ఆ కేస్ కళ్యాణ్ మెడకే చుట్టుకుంటుంది. జీవితాంతం జైల్లో కూర్చుని ఏడుస్తాడు. సెన్స్ ఉందా నీకు? సమాజంలో కళ్యాణ్ కన్నా దారుణమైన క్రైమ్స్ చేసిన వాళ్ళు కూడా బెయిల్ తెచ్చుకొని దర్జాగా తిరుగుతున్నారు. అలాంటిది అతనికి శిక్ష పడుతుందని నువ్వు భ్రమపడి అది నిజమనుకొని చావాలనుకుంటున్నావా? నీ మాటలు పొగరు చూసి నువ్వేదో తెలివైన దానివి అనుకున్నాను. కానీ ఇంత పూలని నాకిప్పుడే అర్థమవుతుంది. అవును, నేను ఫోన్ని, ఈడియట్ని. నా అనుకోవడానికి ఎవ్వరూ లేని ఒంటరిని. నీ చేత కూడా తిట్లు తిట్టించుకుంటున్నాను చూడు. నా బ్రతుకు మీద నాకే అసహ్యం వేస్తుంది. నాలాంటి దానికి చావే కరెక్ట్. అభి, అభి, ఆగు. వద్దు, నన్ను వదిలి హారిక. అభి, అభి, ఆగభి. కళ్యాణ్ని ఒప్పించి నేను నీకు పెళ్లి చేస్తాను. అభి, నా మీద ఒట్టేసి చెప్తున్నాను, మీ పెళ్లి జరిగే తీరుతుంది. నిన్ను నిందించిన వాళ్ళందరికీ సరైన సమాధానం చెప్పాలనుకుంటే నువ్వు వెంటనే ఇక్కడికి రా. నీ జీవితం గురించి నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు అని నమ్మితే ఇటురా. కళ్యాణ్తో నీ పెళ్లి చేయకపోతే ఈ జన్మలో నాతో మాట్లాడొద్దు. నా మీద నమ్మకం ఉంటే నీ నిర్ణయాన్ని మార్చుకో. లేకపోతే నీ చావు నువ్వు చావు. నీ శవాన్ని కూడా ఎవ్వరూ తాకరు. అది గుర్తుపెట్టుకో. అభిలాషని నేను కాపాడకపోయి ఉంటే ఈ పాటికి నువ్వు పోలీస్ స్టేషన్లో ఉండేవాడివి. అంతకుముందు అభిలాష ఎలా ఉండేదో తెలియదు కానీ
ఇప్పుడు మాత్రం చాలా మొండిగా తయారైంది. నిన్ను పెళ్లి చేసుకోవడమే ధ్యేయంగా పెట్టుకుని బ్రతుకుతోంది. తనని కాపాడడం కోసమే నీతో పెళ్లి చేస్తానని తనకి మాట ఇవ్వాల్సొచ్చింది. అంటే దాన్ని కాపాడడం కోసం నన్ను బలి చేస్తున్నావా హారిక? అభిలాష నా జీవితంలో ఉండకూడదనే నడి రోడ్డు మీద వదిలేసి వచ్చాను. తిరిగి తీసుకొచ్చి పెళ్లి చేసుకో, కాపురం చేసుకో అంటే నీ మీద పెట్టుకున్న ఆశలన్నీ సారీ అభిలాష అంటే ఇంట్రెస్ట్ లేని నేను ఏమైపోవాలి? కళ్యాణ్, మాట ఇవ్వడానికి చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి చాలా తేడా ఉంది. జస్ట్ అభిలాషని నేను ఎలా నమ్మించానో నువ్వు కూడా అలానే నమ్మించు. అభిలాష ప్రాణం నిమిషంలో పోతుంది, కానీ ఆ చావు వల్ల మొదలయ్యే సమస్యలు నిన్ను జీవితాంతం వెంటాడతాయి. మన ఫ్యూచర్ సారీ అదే నీ ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం ఉండకూడదని నా తాపత్రయం అంతా. అందుకే అభిలాష కోపాన్ని భరించు, ఓపికగా తనని ఓదార్చు, సారీ చెప్పు. నీ ఈగో పక్కన పెట్టి ఇష్టం ఉన్నట్టు నటించు. తను ఏమన్నా సరే సైలెంట్గా విను. సరే అను. నా మంచి కోసం ఇంత రిక్వెస్టింగ్గా చెప్తే కాదని ఎలా అంటాను? నువ్వు ఏం చెప్తే అది చేస్తాను. థ్యాంక్ యూ. నాతో రా. అభి, ఆగభి. చెయ్యి వదులు హారిక. నన్ను వద్దనుకున్న మనిషి కళ్ళ ముందు ఉండడం కూడా నాకు అస్సలు ఇష్టం లేదు. సారీ అభి, వర్క్ ప్రెషర్ ఎక్కువై టెన్షన్లో ఉన్నప్పుడు నువ్వు కంటిన్యూస్గా పెళ్లి గురించి డిస్కస్ చేస్తుంటే కోపంలో ఏదేదో మాట్లాడాను. నా మాటలకి నువ్వు ఎంత బాధపడి ఉంటావో నేను అర్థం చేసుకోగలను. ఇంకెప్పుడు ఇలా జరగదు. ఈ ఒక్కసారికి నన్ను క్షమించు. అంతా నీ ఇష్టమేనా? నోటికొచ్చినట్టు మాట్లాడి ఇప్పుడు క్షమించు అంటే వెంటనే అన్నీ మర్చిపోయి నీ వెనకొచ్చేయాలా? నీకు నేను, నాకు నువ్వు తప్ప మనకి ఎవరున్నారబే? నువ్వు నాతో రాకపోయినా నీకు ముందు వెనక అన్నీ నేనే ఉంటాను. అభి, జరిగిందేదో జరిగిపోయింది. నేను నీకిచ్చిన మాట గుర్తుంది కదా? నేను ఆ మాట నిలబెట్టుకోవాలి అంటే నువ్విప్పుడు కళ్యాణ్ని క్షమించాలి. సారీ చెప్తున్నాను కదా డియర్. నీ మీద నేను ఎంత ప్రేమ పెంచుకున్నానో నీకు తెలియదా? మరి అంత ప్రేమున్నవాడివి నా మనసుని ముక్కలు చేసే మాటలు కూడా ఎలా అన్నావు? అవి ఆవేశంలో అన్న మాటలే తప్ప నా మనసులో ఆలోచనలో ఏం లేదు. నీకోసమే ఇక్కడికి వచ్చానంటే ఇంకా నా ప్రేమ అర్థం కావడం లేదా? అంత జాలిగా మాట్లాడుతుంటే నీ మనసు కరగడం లేదా అభి? పాపం కళ్యాణ్ మొహం చూడు. ఆ మొహంలో ఉన్న రంగులు నీకు తెలియకపోయినా నాకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కళ్యాణ్ ఇప్పుడు కాళ్ల బేరానికి వచ్చాడు కాబట్టి ఇంకా ఎక్కువ సాగతీయకుండా కాంప్రమైజ్ అయిపోవడం బెటర్. లేదంటే మొదటికే మోసం వస్తుంది. ఇంకెప్పుడు ఇలా జరగదని నీ ముందు మాట ఇవ్వమను హారిక. అప్పుడే నేను నమ్ముతాను. ఇంకెప్పుడు నీ మీద కోపడ్ను. జీవితాంతం నిన్ను దూరం చేసుకోను. అది అలా ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. మీ పెళ్లి చేసే బాధ్యత తీసుకున్న వ్యక్తిగా చెప్తున్నాను. ఇక నుండి మీ మధ్య ఏ సమస్య రాకుండా లేకుండా సంతోషంగా ఉండాలి.
సరే హారిక. థ్యాంక్ యూ హారిక. నా జీవితంలో జరిగే ప్రతి మంచికి నువ్వే ముందుండి నడిపిస్తున్నావు. అప్పుడే ఏముంది అభి, ముందు ముందు ఇంకా మురిసిపోతావు. నువ్వు వెళ్ళి కార్లో కూర్చో. పాపం, నీ డబుల్ మీనింగ్ డైలాగ్స్ అర్థం కాక నవ్వుకుంటూ వెళ్తుంది. నా మాటలు నీకు కూడా అర్థం కాకే నువ్వు కూడా నవ్వుకుంటున్నావు. నేను ప్లాన్ చేస్తాను. థ్యాంక్ యూ హారిక. అక్కడ కూర్చుందాం. అక్కడ అమ్మా, నువ్వు పప్పా పక్కన కూర్చో. అక్కడ కాదు కూర్చునేది. పార్టీ ఇచ్చేవాళ్ళు అటువైపు ఉండాలి, తీసుకునేవాణ్ణి ఇటువైపు ఉండాలి. వెళ్ళు. అటు ఇటు ఏంటి సిద్ధు, అందరం ఒకటే కదా. అవును, అందుకే కదా అమ్మని నీ పక్కన కూర్చోమంటున్నాను. ఆ, రా సాక్షి. అమ్మా వెళ్ళు. పప్పా ఇటు చూడండి. ఆ, మెనూ సార్. సిద్ధు, ట్రీట్ అడిగావు కదా, నీకు నచ్చింది నువ్వే ఆర్డర్ చేయి. ట్రీట్ అడిగింది నేనైనా ఇది మీ ఇద్దరూ కలిసిస్తున్న పార్టీ కాబట్టి మీ ఫేవరెట్ ఏదైనా సరే నాకు ఇష్టమే. అందుకే మీ ఇద్దరూ ఆర్డర్ చేయండి. నాకేదైనా ఓకే. ఇక్కడ స్పెషల్ ఏంటో చూసి ఆర్డర్ చేద్దాం. అలా ఏమొద్దు. ఇక్కడికొచ్చింది మనకి నచ్చింది తినడానికి, అంతేకాని వాళ్ళ స్పెషల్ ఏంటో టేస్ట్ చేయడానికి కాదు. అమ్మా, పప్పాకి ఇష్టమైన ఫుడ్ నువ్వు ఆర్డర్ చేయి. పప్పా, అమ్మకి ఇష్టమైన ఫుడ్ నువ్వు ఆర్డర్ చేయి. మరి నీకు? చెప్పాను కదా, మీకేది ఇష్టమైతే నాకు కూడా అదే ఇష్టం. నా ఫేవరెట్ ఏంటో నాకే తెలీదు, అలాంటిది సాక్షికి ఏది ఇష్టం ఎలా తెలుస్తుంది? ఇలాంటి పరిస్థితుల్లో సేఫ్ గేమ్ ఆడాలి. లేడీస్ ఫస్ట్. నాకు మెనూ అవసరం లేదు. వెయిటర్! మేడం, పప్పా, ఆర్డర్ కరెక్టా? అవునరా, అన్నీ నాకు ఇష్టమైనవే. ఇప్పుడు నువ్వు అమ్మకి ఇష్టమైంది ఆర్డర్ చేయి. తెలియటం లేదు సిద్ధు. ఏంటి పప్పా ఇది? అమ్మ మన ఇంట్లో చాలా రోజుల నుంచి ఉంది. నీ గురించి అమ్మకు తెలిసింది గాని అమ్మ గురించి నీకు తెలీదా? వెరీ బ్యాడ్. సీఈఓ కదా సిద్ధు, అందరినీ కమెంట్ చేయడం, కోపడటం తప్ప ఆయనకి వేరే విషయాలు పెద్దగా తెలియవు, పట్టించుకోరు. వాట్ ఈస్ దిస్ పప్పా? సిద్ధు, కొంచెం ఆలోచించుకునే టైం ఇవ్వా. అమ్మా, నువ్వు వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకునిరా. ఈ లోపు పప్ప ఆర్డర్ చేస్తారు. ఏంట్రా సిద్ధు, సాక్షికి ఏమిష్టం నాకెలా తెలుస్తుంది? మరి అమ్మకెలా తెలిసింది? తను మనకి ఫుడ్ ప్రిపేర్ చేసేది కదా, అలా తెలిసిందేమో. అమ్మ మన ఇంట్లో పని మనిషి కాదు పప్ప, మనకి హెల్ప్ చేయడానికి వచ్చింది. మనం ప్రాబ్లమ్స్లో ఉంటే సపోర్ట్గా నిలిచింది. అలాంటి అమ్మకి తనకి ఇష్టమైన ఫుడ్ ఏంటో తెలీదంటే చాలా బ్యాడ్ కదా. మీ ఇద్దరికి ఇప్పుడు పెళ్లి కూడా అయింది. హస్బెండ్ గురించి వైఫ్కి ఎంత తెలుసో, వైఫ్ గురించి హస్బెండ్ కూడా అంతే తెలుసుకోవాలి. అవునరా,
నాదే మిస్టేక్. ఈ ఒక్కసారి నువ్వు హెల్ప్ చేయి. నెక్స్ట్ టైం ఇలాంటి సిచ్యువేషన్ వస్తే నేనే హ్యాండిల్ చేసుకుంటా. అరే ప్లీజ్ సిద్ధు. ఓకే, ఇప్పుడు ఫుడ్ నేను ఆర్డర్ చేస్తాను. అమ్మ వచ్చి అడిగితే నువ్వు చేసావని చెప్పాలి. ఓకే డీల్. వెయిటర్, అమ్మా అతి కష్టం మీద పప్పా నీకిష్టమైన ఫుడ్ గుర్తు తెచ్చుకుని ఆర్డర్ చేశారు. అది కరెక్టో కాదో చూడు. ఏంటి ఇదా? ఇది నాకు ఇష్టం లేదు. ఇది తింటే కూడా నాకు పడదు. అదేంటి అలా అంటావు? ఈ డిష్ చాలా ఇష్టం అని మీ అమ్మగారితో చెప్తుంటే విన్నాను. అప్పుడప్పుడు నువ్వు మాట్లాడినవి, నాతో చెప్పినవి చాలా కష్టపడి గుర్తు తెచ్చుకొని నేను ఆర్డర్ చేశాను. తెలియకపోతే తెలియదని చెప్పాలి కానీ నోటికొచ్చిందల్లా ఆర్డర్ చేసి నా ఫేవరెట్ అని మీరెలా అనుకుంటారు? సర్లే, నీకిష్టం లేకపోతే ఇవన్నీ ఎందుకు, తీసుకెళ్ళిపోమని చెప్తాను. ఆహా, స్మెల్ కూడా బాగా వస్తుంది, టేస్టీగా కూడా ఉన్నట్టుంది. మరి ఇష్టం లేదంటున్నారు. సిద్ధు, ఈ టెస్ట్లో నేను ఫెయిల్ అయ్యానని ఒప్పుకుంటున్నాను. మీ అమ్మకి నచ్చినవి తననే ఆర్డర్ చేసుకోమను. అమ్మా నిజంగా వీటిలో ఏది నీకు నచ్చదా? ఫుడ్ అంతా వేస్టేనా? అంతే కదా మరి, వెయిటర్కి చెప్తే ఏ డస్ట్బిన్లోనో పడేస్తాడు. ఆర్డర్ చేసింది వేస్ట్ చేసుకోవడం ఎందుకు? ఇష్టం లేకపోయినా ఏదో ఒక విధంగా తినేస్తానులే. పర్లేదు సాక్షి, ఫుడ్ దగ్గర అడ్జస్ట్ అవటం ఎందుకు, వేరే ఆర్డర్ చేసుకో. వెయిటర్, వద్దని చెప్తున్నాను కదా, వదిలేయండి. మీరు ఆర్డర్ చేశారు కాబట్టి మీకు ఇష్టమైన ఐస్ క్రీమ్ నేను ఆర్డర్ చేస్తాను. వెయిటర్, 3 బటర్ స్కాచ్. సారీ పప్పా, సారీ. నో ప్రాబ్లం సిద్ధు, నేను వెళ్ళి క్లీన్ చేసుకొని వస్తానుగా. అమ్మా, పప్పాకు కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. తీసుకో అమ్మా.
సిద్ధు ఇచ్చి పంపించాడు. నీకిష్టమైన ఫుడ్ కూడా సిద్ధునే ఆర్డర్ చేశాడు. తెలుసు. తెలిసి కూడా ఎందుకు కోపంగా మాట్లాడావు? నీకు నచ్చిన పని చేసినందుకు థ్యాంక్స్ చెప్పకపోయినా పర్లేదు, కానీ కారణం లేకుండా నా మీద సీరియస్ అవ్వద్దు సాక్షి. ఇప్పటికే నీ విషయంలో చేసిన తప్పుకి చాలా గిల్టీ ఫీల్ అవుతున్నాను. నీ మాటలతో బిహేవియర్తో ఆ బాధని ఇంకా పెంచొద్దు. థ్యాంక్స్ ఫర్ ద వండర్ఫుల్ ట్రీట్ సిద్ధు. నాకెందుకు థ్యాంక్స్ చెప్పడం? ఆర్డర్ చేసింది, బిల్ కట్టింది నువ్వే కదా. మనం ముగ్గురం ఇక్కడికి రావడానికి కారణం నువ్వే కదా, అందుకే థ్యాంక్ యూ సో మచ్. అభి, నువ్వు రూమ్కి వెళ్ళు, నేను వస్తాను. దాసు, నువ్వు నా దగ్గర ఉద్యోగం మానేసి సోషల్ మీడియాలో జాతకాలు చెప్పుకో. చాలా మంచి ఫ్యూచర్ ఉంది నీకు. ఏడు బాసు సడన్ గా అలా అనేశారు? ఇంకేమనాలి దాసు, నీ ఎదవ నోటితో ఏమంటుంటే అది జరిగిపోతుంది. నీ పనికి మాలిన అనుమానం నిజమవుతుంది. అందుకే నా మాట విని ఆన్లైన్లో జాతకాలు మొదలుపెట్టు. ఊరుకోండి బాసు, ఏదో అప్పుడప్పుడు అలా జరుగుతుందని జాతకాలు జ్యోతిష్యాలు చెబితే సోషల్ మీడియాలో ట్రోలింగ్తో చావగొడతారు. అలాంటి వాళ్ళని ఈ మధ్యన ఎంతమందిని చూడలేదు. మేడం గారు మళ్ళీ ఇంటికి వస్తారని తెలుసు, కానీ మీరు వెళ్ళి తీసుకొస్తారని మాత్రం నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏం చేయం దాసు, నా ఫ్యూచర్ బాగుండాలంటే హారిక చెప్పిన మాటలు, ఆమె స్ట్రాటజీ ఫాలో అవ్వక తప్పలేదు. లేదంటే గాలికి పోయే గంపని బుద్ధున్న వాడెవడైనా గుండుకు తగిలించుకుంటాడా? బాసు, ఏ ముహూర్తాన వచ్చిందో కానీ జీవితంలో ఒక్క పూట కూడా ఆనందంగా ఉండే ఛాన్సే లేకుండా పోయింది. నీ ఆనందాన్ని నేనెప్పుడు దూరం చేశాను? సీతారాముల్లాంటి జంట ఎప్పుడూ ఏ సమస్య లేకుండా కలిసే ఉంటారన్న నమ్మకం నాకుంది. ఇద్దరూ అలా చూస్తారేంటి? పెద్దాయన దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. నువ్వు దయ్యాలున్నాయని నమ్ముతావా? దయ్యం వస్తుంది.